ఏందన్నా బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంది అసలు వైసీపీలో? కార్యకర్త మీరు కార్యకర్త అని చెప్పేసి వైసీపీ అని అనుకుంటుందా? వైసీపీ పార్టీ ప్రజలది. వైసీపీలో ఎవరు అనుకోవాలని నేను కార్యకర్తని? జగనన్న ఒక్కడు అనుకుంటే చాలు, తదిమూలతో నాకు పనిలే. పనిచేస్తుంది జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. ఎవరితో నాకు పనిలే, ఇంకా ఎవరితో పనిలేదు, నాకు సంబంధమే లే. ఎవరిని అసలు నేను జగన్ కి వీరాభిమానిని. ఒక మాటకు వస్తే నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి కూడా కొంతమంది 420 గాళ్ళు వెదవలు ప్రజలను దోచుకొని తిన్న రాబందులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత జగనన్న వచ్చారు. జగనన్న వస్తే ఖచ్చితంగా పేద ప్రజలకి బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేస్తాడు. మెయిన్గా చదువుతారు. పేద ప్రజలు కూడా అట్టడుగు అనగానిన వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు వాషింగ్టన్ డీసీ అమెరికన్ కౌన్సిల్ జనరల్స్తో మాట్లాడగలుగుతున్నారు అంటే అలా చేయగలడనే నమ్మకంతో నేను జగన్కి సపోర్ట్ చేశాను. రైట్ అన్న, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే బోరుగడ్డ అనిలు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోడు, ఎవరిని ఆసరా అడగారు, ఎవరితోటి అయ్యా అప్ప అని మాట్లాడాడు అని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా? నిజమేనా? ఏ మంత్రి గాడికి పోలా, ఏ ఎమ్మెల్యే గాడికి పోలా, ఏ కలెక్టర్ గాడికి పోలా, ఏ ఫైల్ ఇలా ఎవరిని జోకే అవసరం ఉండదు, ఎవరిని జోకాల్సిన అవసరం బోరుగడ్డ లేదు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం బోరుగడ్డ అనిల్కు లేదని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. పట్టించుకోవాల్సిన అవసరం అనేది కాదు. ఐ రెస్పెక్ట్ దెమ్. I have very good respect on MLAs and ministers, but I'm no way concerned with them. Why should I? For what? పైరవీలు చేసుకున్నాడు, వాళ్ళు చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి ఒంగొంగి దండాలు పెడతారు. నేను పైరవీలు చేసుకునే వ్యక్తిని కాదు. నేను నిన్నదాకా ఎవరి కాడ పనిచేసినా, ఒక కేంద్ర మంత్రికి దగ్గర పనిచేసిన, కేంద్ర మంత్రి సంతకం మీద ఉన్నా. రిపబ్లికన్ పార్టీలో నేషనల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఎలక్షన్ వస్తే ఎలక్ట్రల్ ఆఫీసర్గా 2 రాష్ట్రాలకు నన్ను నియమించారు కేంద్ర మంత్రి గారు. నేను స్టేట్ ఇన్ఛార్జ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు మీడియాలోకి వచ్చావంటే ఎవరినో ఒకరు స్ఫూర్తి తీసుకొని వచ్చి ఉంటావు కదా మీడియాలోకి, లేదా 100 మందిని తీసుకుంటావా? అర్ణబ్ గోస్వామి, నితిన్, ఇంకా లేకపోతే సాక్షిలో ఉన్నారు చాలామంది, TV9లో ఉన్నారు రజనీకాంత్ లాంటి వాళ్ళు. అట్లా కాదు కదా, ఒక మనిషికి ఒక గురు ఉంటుంది. నాకు ఒక గురు ఉంది. ఏంటి? నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలే. ఆమె వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రాజకీయాల్లోకి వచ్చాం, ఒక మనిషిని స్ఫూర్తిదాతగా తీసుకున్నా. ఎవరు ఆ మనిషి? నీతికి, నిజాయితీకి, విశ్వసనీయతకి, విశ్వాసానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు నచ్చిన వ్యక్తి అబ్బా. ఈ భారతదేశంలో ఈ స్వతంత్ర హక్కులు ఉన్నాయి, తీసుకునే హక్కు నాకు లేదా? అంటే ఇంకొకరికి ఎవరి కాడుకోపోయి జాగిలం చేసి నీ కాల్మక్తా బాంచం దొర అని చెప్తే వాని కాడికి పోయి ఉండాలా? ఏమన్నా ఏమంటే పర్లేదు. నేను పైరవీలు చేసుకోవాలా? నేను పైరవీలు చేయను, దందాలు చేయను, సెటిల్మెంట్లు చేయను. దానికి వేరే పార్ట్స్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నాయి. మీరు మంచోళ్ళు అన్న, చాలా మంచోళ్ళు. నేను మంచోడని చెప్పట్లేదు. మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. తింగర మాటలు మాట్లాడితే నీకు కూడా వేరే అవుతుంది. నేను చెప్తున్నా నీకు, మంచోళ్ళకి అనిల్ మంచోడే, చెడ్డోళ్ళకి రంకు మొగుడు. మళ్ళీ చెప్తున్నా, మంచిగా మాట్లాడితే మంచిగానే ఉంటది, తిక్కగా మాట్లాడినా అంటే నీకు కూడా సరిగ్గా సరి చేసి పంపించాల్సి వస్తుంది. నేను ఎవరికాడా ₹1 తినిందిలే. మై ఓన్ ప్రాపర్టీ, మై ఓన్ మనీ. నా డబ్బులు నేను కోట్లు ఖర్చు పెట్టి నిలబడినా. నన్ను అసాసినేట్ చేయాలని చూశారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చూశారు. ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు నన్ను అంటున్నారు కదా, నీకు కూడా ఏదైనా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారన్నా? నువ్వు తిక్కగా మాట్లాడితే ఏదైనా చేస్తాను. ఏం చేస్తారు? నీ కెమెరాస్ నుండి సరిగా పోరు, ఇంచలు భూమిగా పోతావా? గేటు దాటు చూస్తాం. మళ్ళా నువ్వు తిక్కగా మాట్లాడి గేటు దాటు, మీ వాళ్ళు దాటుతారా? ఏం చేస్తావన్నా? మమ్మల్ని అంతా చూపిస్తా. అప్పుడు చెప్పన్నా. నేను ఎవరి జోలికి పోను. నా జోలి వస్తే ఇడిచిపెట్టినాం. అయితే ఒకటి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని విలువలకి కట్టుబడి ఎదుటోడు వచ్చి అని నన్ను, నా ఇంట్లో వాళ్ళని అసాసినేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడా. మీకు ఇంకా విలువలు, మానవతా విలువలు, లేకపోతే మొరాలిటీగా మాట్లాడము, లేకపోతే ఇమ్మోరల్ గా ఉండొద్దు అని అన్నది మీకు ఉందా అన్న? ఇంకా ఆ నియమాలు పాటిస్తున్నారా? అంటే మీరు కరెక్ట్ గా ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో అలా ఉన్నారా బోరుగడ్డ అనిల్ అని అడుగుతున్నాను. నేను పొలిటీషియన్ గా లేను బ్రదర్, లీడర్ గా ఉన్నాను. అంటే పొలిటీషియన్ ఏంది, లీడర్ ఏందన్నా? చాలా తేడా ఉంది. తర్వాత మాట్లాడదాం దాని గురించి. నువ్వు మాట్లాడేది ఎట్టుండిందంటే సంథింగ్ ఏదో నువ్వు నాతో చెప్పించాలని ట్రై చేస్తున్నావు. అదైతే జరిగే పని కాదు. కానీ నేను నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు వచ్చావు, దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చినావు. ఇంటర్వ్యూస్ వేసుకొని పోవాలా.
నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తా, నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తా. అట కాదని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే లెక్కలు వేరే ఉంటాయి. ఎందరు లెక్కలు తెలిసిరన్నా? నీ మీద మంచి గౌరవం ఉంది, తేల్చడం ఎంతసేపు మా తేల్చడం ఎంతసేపు? నిన్న కాక మన కళ్ళు తెరిచినావు, తేల్చేదేముంది? అటు ఇటు కానీ గాజులు వేసుకునే వాళ్ళు 0.5లు నపుంసకులు కూడా ఇరగొడతారు. మామూలు నాకంటే కూడా ఇరగొడతారు, వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. 5 నిమిషాల పని, విలువలు కోల్పోతాం. ఆ పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు, నేను రావద్దు. నేనేమంటున్నానంటే ఇవాళ సమాజంలో ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంత సోషల్ మీడియా, పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి TV5, ABN, ఈటీవీ, కొన్ని బ్లా 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 ఛానల్స్ అన్నీ కూడా, లియో న్యూస్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి అంటగాగిన ఛానల్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయి.